ఆదికాండములో అబ్రహాము గారు మాట్లాడుతున్న మాటను మనం ధ్యానించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 24వ అధ్యాయము 40వ వచనం చూడండి. ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చెదవు. తన పెద్ద దాసుని పిలిచి తన కుమారుడైన ఇస్సాకుకు భార్యను తీసుకొని రమ్మని పంపుతున్నాడు. నా వంశస్థులలో ఒకరిని తీసుకొని రావాలి. పెద్ద దాసుడు అనుమానపడుతున్నాడు, ఒకవేళ రాకపోతే ఎలా అంటే, అబ్రహాము గారు మాట్లాడుతున్న మాట చూస్తే నువ్వు తీసుకొని వచ్చెదవు. దేనిని బట్టి ఇంత ధైర్యంగా చెబుతున్నాడు? దేవుణ్ణి బట్టి, దేవుని యందు తనకున్న విశ్వాసమును బట్టి, విశ్వాసముతో చూడగలుగుతున్నాడు. ఖచ్చితంగా ఇది జరుగుతుంది, నా కుమారుడికి నువ్వు భార్యను తీసుకొని వస్తావు, నువ్వు వెళ్ళు. వెళుతున్న ఆయనకి రాకపోతే ఎలా అంటే, ఇంట్లో ఉన్న ఆయన మాత్రం విశ్వాసముతో చూడగలుగుతున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, అంటే ఏదైతే మనం విశ్వసిస్తున్నామో ఆ విశ్వసిస్తున్న దాన్ని మనోనేత్రములతో చూడగలిగే స్థితి ఉన్నది. ప్రేమన దేవుని పిల్లలారా, మరి మనకేం కనపడటం లేదండి అంటే మనం విశ్వసిస్తున్నామా? మన విశ్వాసము గాలికి అటు ఇటు చెదిరిపోయే పొట్టు వలె కాసేపు దొరుకుతుంది అంటాం, కాసేపు దొరకదంటాం, కాసేపు ఇస్తాడు అని నమ్ముతాం, కాసేపు ఇవ్వడు అని నమ్ముతాం. ఇది కాదు ప్రేమన దేవుని పిల్లలారా. విశ్వాసములో స్థిరత్వం కావాలి. విశ్వాసములో స్థిరపడి మనం విశ్వసిస్తున్న వాటిని మనోనేత్రములతో చూడగలిగే ఆ ఉన్నతమైన స్థితిలోనికి మన జీవితం వెళ్ళాలి. ప్రేమన దేవుని పిల్లలారా, రాజుల గ్రంథంలో, రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయంలో కూడా 17వ వచనంలో కూడా ఈ సందర్భాన్ని అర్థం చేసుకుని ఒక చక్కటి మాట వ్రాయబడింది. దయచేసి చూడండి. రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరువజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. సిరియా రాజు ఎలీషాను పట్టుకోవడానికి సైన్యాన్ని పంపాడు.